సనాతన ధర్మానికి ఆధారం ఏమిటి? గోమాత, ఆవు. ఆవు అనేది లేకపోతే సనాతన ధర్మం అనేది ఊహించుకోవడానికి కూడా లేదు, కరలో స్మరించుకోవడానికి కూడా ఉండదు తర్వాత తరాల వారికి. గోవు సనాతన ధర్మంలో అంత విశిష్టమైన స్థానం సంతరించుకుంది. వేదాలలో, ఇతిహాసాలలో, పురాణాలలో, ఆధ్యాత్మిక గ్రంథాలన్నిటిలో కూడా గో ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. అయితే వాట్సాప్ యూనివర్సిటీలో చూపించేది ఏంటో తెలిసిన, తురకలు ఆవులు కోసుకొని తింటారు. హిందువులు కావంటే చాలా ఇష్టము, గోమాతకు నమస్కరిస్తారు, పూజిస్తారు, ప్రేమగా చూస్తారు. తురకలు మాత్రమే ఆవును కోసుకొని తినేస్తారు. తురకాల నుండి మన దేశాన్ని కాపాడుకోవాలి, మన గోమాతల్ని కాపాడుకోవాలా, మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి. ఈ విధమైన వాట్సాప్ యూనివర్సిటీ పోస్టులు, వీడియోలు అవన్నీ కూడా నేను గతంలో చాలా చూసి ఉన్నాను. అవన్నీ కూడా ఒకప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చిన కొత్తలో నిజమే అనుకొని నమ్మేదాన్ని. సరే పర్వాలేదు, నిజాలు తెలిసేంత వరకు భ్రమ నిజంగా గోచరిస్తూ ఉంటుంది. రీసెంట్గా వెస్ట్ బెంగాల్ పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ మారింది, గోహత్యలు చేయడానికి వీల్లేదు అనేసి ఒక సంస్కరణ తీసుకొచ్చినట్లున్నారు. అది చాలా చాలా మంచి విషయం. అయితే మార్కెట్లోకి గోవుల్ని తోలుకొని వచ్చేసి కటింగ్ చేసి తినే వాళ్లకు అమ్మే వాళ్ళందరూ కూడా హిందువులే. ముస్లిమ్స్ ఎక్కువ ఆవుల్ని పెంచరు, ఆ విషయం అందరికీ తెలుసు. ఆవుల్ని ఎక్కువగా పెంచే వాళ్ళు హిందువులే. ఈ హిందువులు ఏం చేస్తున్నారు, ఆవుల్ని మార్కెట్కి తరలించుకొని పోయి ఎవరైతే కోసుకొని తింటారో వాళ్ళందరికీ కూడా ఈ ఆవుల్ని అమ్మేస్తున్నారు. వాళ్ళు కోసుకొని తింటారని తెలుసు అనమాట. తీసుకుని వెళ్ళి ఆవుల్ని అక్కడ వందలాదిగా వేలాదిగా అమ్మేస్తూ ఉన్నారు. ఈ మధ్య చాలా ఆనందించదగ్గ విషయం ఏంటంటే, ముస్లిమ్స్ ఈ గోవుని చంపాలి అని మాకు ఖురాన్లో లేదు కాబట్టి ఆవుని మేము చంపము, అవసరం కూడా లేదు. ఆవు బదులుగా గొర్రెల్ని వాటిని కోసుకుంటాం బక్రీద్ వచ్చినప్పుడు, ఆవును మాత్రమే చంపము, ఆవును కొనుక్కోము అనేసి బ్యాన్ చేశారు. బ్యాన్ చేస్తే ఏమైందంటే, ఈ హిందువులందరూ మరి ఇప్పుడు మీరు కొనుక్కోకపోతే మాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఆవులు ఎవరు కొనుక్కొని కోసుకు తింటారు, మీరు కోసు తింటారనే కదా మేము పెంచుతున్నాము, మరి ఇప్పుడు కొనుక్కోకపోతే మా పరిస్థితి ఏమిటి అనేసి వీధుల్లోకి వచ్చేసి ఈ హిందూ బంధువులు ఆవులను కొని తెరాల్సిందే అని వేరంగా వేశారు. ఇదంతా జరుగుతూ ఉండగానే ఈ పరిణామాలు చూసిన లేటెస్ట్గా వచ్చిన బెంగాల్ సీఎం ఆవుని చంపడానికి వీల్లేదు, 14 సంవత్సరాలు నిండిన తర్వాత, అలాగే ఏదైనా సరే శారీరక అవకాశం ఉంటే, లేదంటే ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే, ఇక ప్రతి అవకాశాలు లేకపోతే అలాంటి పరిస్థితిలో ఉన్న ఆవుకు మాత్రమే కటింగ్ చేయాలి అనే సర్టిఫికెట్ ఇవ్వాలి. 14 సంవత్సరాల లోపు ఆవుకి కటింగ్ చేయడానికి సర్టిఫికెట్ ఇవ్వకూడదు, అంటే నరకకూడదు, కోయకూడదు. ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 14 సంవత్సరాల తర్వాత గోమాత కాకుండా పోతుందా? భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు, హిందువులకి ఆరాధ్య దైవము గోమాత అయినప్పుడు, గోమాత లేకపోతే యజ్ఞ యాగాది క్రతువులు, భగవద్దత్తమైన ఏ విధమైన విధి విధానాలు కూడా జరగనప్పుడు, గోమాత వలన పరమ ప్రయోజనం ఉంది విశ్వానికి అని మనకి వేదశాస్త్రాలు చెబుతూ ఉన్నప్పుడు, గోమాత సాక్షాత్తు భగవత్ స్వరూపము అని కూడా శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నప్పుడు, 14 సంవత్సరాల తర్వాత గోమాతను కావాలంటే కట్ చేయవచ్చు అని ఏ విధంగా బెంగాల్ సీఎం ఉత్తర్వులు జారీ చేస్తారో అర్థం కావట్లేదు. అలాగే ఆరోగ్యం సరిగ్గా లేకపోతేనో, అంగవైకల్యం ఉంటే కూడా గోమాతను అప్పుడు కటింగ్ తీసుకెళ్ళాలంట. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే గోమాతను చంపుతారా? అంగవైకల్యం ఉంటే చంపవచ్చా? 14 సంవత్సరాలు దాటితే సర్టిఫికేట్ తీసుకొని కటింగ్ తీసుకువెళ్ళి కోసేయవచ్చా? ఇది ఏ రకంగా సనాతన ధర్మానికి మేలు చేయడం అవుతుంది, ఏ రకంగా లోకక్షేమం కోరుకోవడం అవుతుంది? సరే, ఇదిలా జరుగుతూ ఉండగానే ఈ ముస్లిమ్స్ గోవును జాతీయ జంతువుగా ప్రకటించేస్తే ఎవ్వరు కూడా ఏ విధంగా కూడా కట్ చేయడానికి, తినడానికి ఛాన్స్ ఉండదు, కఠినమైన శిక్ష విధిస్తారు. కాబట్టి ఆ విధంగా గోవును రక్షించుకోవచ్చు కదా అని గోవును జాతీయ జంతువుగా ప్రకటించడం విషయంలో మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నామని ఈ ముస్లిమ్స్ అందరూ కూడా సంతకాలు పెట్టడం, పబ్లిక్లో మాట్లాడడం జరిగింది. ఇది చాలా చాలా మంచి విషయం. ఎప్పటి నుంచో చాలామంది నిఖార్స్గా ఆలోచించే సనాతన ధర్మం అవలంబించే వాళ్ళు కోరుకుంటుంది ఒకటే, గోహత్యలు జరగకూడదు, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. అప్పుడేమవుతుందంటే కఠినమైన చట్టాలు వస్తాయి కాబట్టి గోవు జోలికి ఎవరు వెళ్లకుండా ఉంటారు, గోవుల్ని చక్కగా రక్షించుకోగలుగుతాము. గోహత్యలు జరగడము, గోమాంసం అమ్మడము కూడా కంప్లీట్గా భారతదేశంలో నిషేధంలోకి వస్తుంది. కాబట్టి గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి అనేసి మొదటి నుంచి కూడా కొందరు హిందువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం గురించి ఇంతకుముందు నేను ఎన్నోసార్లు గోవింద సేవ ఛానల్లో మాట్లాడటం కూడా జరిగింది. ఇప్పుడు అదృష్టం ఏమిటంటే, మంచి విషయం ఏంటంటే, ముస్లింలు కూడా గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి, అప్పుడే గోవు సురక్షితంగా ఉంటుంది, హిందువులు అమ్మకుండా ఉంటారు, ముస్లింలు కానీ ఇంకెవరైనా కానీ కోసుకొని తిరగకుండా ఉంటారు. ఆ విధంగా భారతదేశంలో గోవు సురక్షితంగా ఉంటుందని వాళ్ళు కూడా ఒప్పుకుంటే, యోగి ఆదిత్యనాథ్ గారు ఏం మాట్లాడతారో ఒకసారి వినండి. को बोलना चाहता हूं, यूपी में गौ हत्या का मतलब जान रहे हो ना क्या होगा? वो जान रहे हो
तो अगर जान रहे हो तो फिर अपने चेले चपाटों को समझा लो, नहीं तो कई कई पीढ़ियां याद करेंगी गौ माता के साथ किसी भी प्रकार की कोई हिमाकत की। तो मैं पूछना चाहता हूं, ये वही लोग हैं जो हमारी गौ माता को कह रहे हैं कि राष्ट्रीय पशु सुनिए। अरे गौ माता तो स्वघोषित राष्ट्र माता है, उसको किसी को राष्ट्र माता घोषित करने की आवश्यकता नहीं। वैसे ही जैसे हमारी माता के बारे में किसी को परिचय देने की आवश्यकता नहीं पड़ती, जैसे गंगा माता के बारे में किसी को परिचय देने की आवश्यकता नहीं। गंगा मैया को कोई मारेंगे नहीं, कोई काटेंगे नहीं, कोई खाएंगे नहीं। गंगा मैया को कोई परेशान नहीं करते हैं, लेकिन गाय गौ माता परेशान हो रही है। समस्या को सुलझाने में लोगों को कोई रुचि नहीं है। ऐसे ही लग रही है आजकल इन लोगों को बातें सुनकर। लगता है गौहत्या की समस्या शाश्वत उपाय ढूंढकर ठीक करने का उद्देश्य इन लोगों का नहीं है। बस सभा में बड़े बड़े भाषण देता रहता है, इससे तो समस्या नहीं सुधर जाएगी ना। యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చెప్తారంటే, యూపీలో గోహత్య చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు కదా, మేము రుచి చూపించాము. ముస్లింలు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించమని ముస్లింస్ మాట్లాడుతూ ఉన్నారు. గోవుని జంతువు అంటారా? మీకంత ధైర్యము? మాకు గోవు తల్లితో సమానము. తల్లిని ఎవరో ప్రకటించాల్సిన పని లేదు, తల్లి గురించి ఎవరో గొప్పగా చెప్పాల్సిన పని లేదు. తల్లి తల్లి అవుతుంది. గంగ ఎంతో గోవు కూడా అంతే. మా గోమాతని పశువు లేదా జంతువు అంటారా? ఈ డొంక తిరుగుడు మాటలు ఎందుకండి? గోహత్య అనే సమస్య ఉన్నప్పుడు భారతదేశంలో హిందువులకి, అందరికీ కాకపోయినా కొందరికి అది తీవ్ర అభ్యంతరకరమైనప్పుడు, సనాతన ధర్మము గోహత్య వలన అవమానించబడుతూ ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేసి గోహత్యలను ఆపాలి. 14 ఏళ్ల తర్వాత కట్ చేస్తాము, అనారోగ్యంగా ఉంటే కట్ చేయొచ్చు, అంగవైకల్యంతో ఉంటే కట్ చేయొచ్చు అనే మాటలే ఎక్కడా కూడా సనాతన ధర్మంలో లేవు. కాబట్టి వాటిని ప్రభుత్వాలు కూడా ఆచరించాల్సిన పని లేదు. కఠినాతి కఠినంగా చట్టం తీసుకొచ్చేసి గోవుని రక్షించుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా సరే గోమాత రక్షించబడి తీరాల్సిందే. గోవును చంపడము అనే మాట నోటితో ఉచ్చరించడం కూడా మహాపాపంగా సనాతన ధర్మం అవలంబించే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఈరోజు చట్టాన్ని అతిక్రమించడానికి లేదు, చట్టం ద్వారానే అన్ని పనులు కూడా సంభవమవుతూ ఉన్నాయి. కాబట్టి గోవును జాతీయ జంతువుగా ప్రకటించి గోహత్య విషయంలోనూ అక్రమ గో రవాణా విషయంలోనూ కఠినాతి కఠినంగా చట్టాలు తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే గోహత్య భారతదేశం మొత్తం కూడా నిషేధించబడుతుంది. గోవులు బతుకుతాయి. హిందువులు ముస్లింలు ఎవ్వరూ కూడా గోహత్యల జోలికి వెళ్లకుండా ఉంటారు, గోమాంసం తినకుండా ఉంటారు, గోవును అక్రమమైన కార్యకలాపాలకు వాడకుండా ఉంటారు. ఇకపోతే చాలా మంది గోవులను పెంచే హిందువులు కొందరు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇక గోవు మనకి పనికి రాదు అనుకున్నప్పుడు కదా చంపుతూ ఉంది ఎక్కువ మంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వ గోశాలలు ఏర్పాటు చేసేసి ఎవరైతే పెంచలేకుండా ఉంటారో, లేదంటే గోవు కాస్త పెద్దదైపోయిన తర్వాత తిరగలేని స్థితిలో ఉన్నప్పుడు పోషించడం అనవసరం అనుకుని ఎవరైతే విడిచిపెడతారో వాడి దగ్గర నుంచి గోవులు తీసుకొచ్చేసి ప్రభుత్వ గోశాలలో ఉంచి చక్కగా మేత, ఆహారము, నీరు, వైద్యము, సౌకర్యాలు ఇచ్చేసి గో పోషణ చేసి తీరాలి. అది ఖచ్చితంగా భారతదేశంలో ప్రభుత్వ బాధ్యత. గోవు వలన ఆక్సిజన్ వస్తుంది, గోమూత్రము గోమయం వలన కూడా ఆక్సిజన్ వస్తుంది, ప్రాణశక్తి ఉంటుంది, దానివల్ల క్రిమి సంహారణ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయనేసి అమెరికా దేశంలో సైంటిస్టులు కూడా బాగా పరిశోధనలు చేసేసి చెప్పారు, ప్రపంచానికి చెప్పారు. గో విలువ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అందులో కూడా అత్యుత్తమమైన లక్షణాలు ఉన్నది స్వదేశీ దేశవాళీ గోవులు, అవి భారతదేశంలోనే తిరుగుతూ ఉంటాయి. ఒకసారి మహాభారతం గాన్ని గుర్తెచ్చుకుంటే పాండవులు వనవాసము అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసము 1 సంవత్సరం చేయాలి, ఏ రాజ్యంలోకి వెళ్ళి చేయాలి అని ఆలోచన చేసినప్పుడు పరమధర్మాత్ములైన పాండవులు ముందు ఏం ఆలోచిస్తారు? ఏ రాజ్యంలో విశేషంగా గో సంతతి ఉంటుంది, గోవులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, ఎక్కడ ఆనందంగా గోవులు మేస్తూ ఉంటాయి, అలాంటి చుట్టుకు వెళ్దాము అనేసి చూసి మత్స్య రాజ్యాన్ని ఎన్నుకుంటారు. మత్స్య రాజ్యంలో ఆ రాజుకి ప్రధానమైన సంపద గోవులే. వేలాది లక్షలాది గోవులు ఉంటాయి మత్స్యరాజ్యం. అంటే ఇప్పుడు రాజస్థాన్ అన్ని గోవులు ఉన్న చోట ధర్మం ఉంటుంది, గోవులు ఉన్న చోట యజ్ఞ యాగాది క్రతువులు, ఆ వేదోక్త కర్మలు అవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. గోవులు ఉన్న చోట శాంతి నెలకొని ఉంటుంది, గోవులు ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది, గోవులు ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది, గోవులు ఉన్న చోట ప్రజలు ధర్మంతో ఉంటారు అని భావించిన పాండవులు అక్కడ మత్స్యరాజ్యానికి వెళ్ళి ఆ రాజును దర్శించి అక్కడ అజ్ఞాతవాసం చెల్లించుకుంటారని
మనకు భారతంలో కనపడుతూ ఉంటుంది. ధర్మాత్ములైన పాండవులు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు గోవులున్న చోటుకు వెళ్ళాలి అని ఆలోచించి ఆ రాజ్యాన్ని ఎంపిక చేస్తున్నారు. గోవుకు అంతటి విశిష్ట స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే కూడా అక్కడ సర్వస్వభావాలు కలుగుతాయనేసి మన శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది. అందుకు కాబట్టి గోవులని పోషించుకోవడము, ఏ రకంగా అయినా సరే చట్టాలు తీసుకొచ్చి గోవుని రక్షించుకోవడం అనేది మన ప్రధాన బాధ్యత అయినప్పుడు గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ గోవు జోలికి రావడానికి వీల్లేదు అనేసి చట్టాలు తీసుకురండి. కఠినంగా చట్టాలు తీసుకొస్తే గోవధ ఆగిపోతుంది, గో అక్రమ రవాణా ఆగిపోతుంది. వాటి గురించి ఆలోచన చేయకుండా వాళ్ళు ఎవరో గోవును పట్టుకొని జాతీయ జంతువు అంటున్నారు. జంతువు ఏంటి? మా అమ్మ. గంగ ఎలాగో గోవు కూడా అలాగే మా అమ్మ మా అమ్మ మా అమ్మ మా అమ్మ అని 10 సార్లు అనడం వలన గోవుల ప్రాణాలు రక్షించబడవు. ఈరోజు గోవుల ప్రాణాలు రక్షించబడాలంటే గోహత్యకు విరుద్ధంగా గోవును జాతీయ జంతువుగా ప్రకటించి చట్టం తీసుకురావాలి. హిందువులు అమ్మకూడదు, హిందువులు కొయ్యకూడదు, ముస్లింలు కొయ్యకూడదు, వాళ్ళు తినకూడదు. హిందువుల్లో కూడా కొన్ని వర్గాల వారిలో బీఫ్, ఈ గొడ్డు మాంసం లేదా పశు మాంసం లేదా గోమాంసం తినేవాళ్ళు ఉన్నారు లేరా? ఉన్నారు. కానీ హిందుత్వవాదులు ఎప్పుడు చూసినా గోవును కోసుకునేది తినేది ముస్లింస్ అనేసి వాళ్ళు ప్రచారం చేస్తారు. ఈరోజు వాళ్ళు మేము తినము, గోవును జాతి జంతువుగా ప్రకటించండి అని డిమాండ్ చేస్తుంటే మా గోవును జంతువు అంటారా? అమ్మైతే అనేసి ఈ పెద్దలు మాట్లాడుతున్నారు. మాటల వలన, వివాదాల వలన సమస్యల పరిష్కారం అవ్వవు. గోవు పశువు రూపంలో ఉన్నప్పుడు తల్లే భగవత్ స్వరూపమే. సకల దేవతలు గోవులు ఉన్నా సరే గోవు 4 కాళ్ళతో పశువు రూపంలో ఉన్నప్పుడు పశువు అని పిలుస్తారు. గోవు తల్లి కదా అని ఇప్పుడు ఆ గోమాతకు నువ్వు చెరగడతావా? గోమాతకు నగలబెడతావా? గోమాతకు నీ ఇంటి పెత్తను అప్పచెప్పి నీ ఇంటి బీరువా తాళం చేతులు ఇస్తావా? ఎందుకంటే కళ్ళబొల్లి మాటలు. గోవును జాతీయ పశువుగా లేదా జాతీయ జంతువుగా ప్రకటించేసేయండి. గోహత్యలు, గో అక్రమ రవాణా జరగకుండా గట్టిగా చట్టాలు తీసుకురండి. దాన్ని అతిక్రమించిన వాళ్ళని కఠినంగా శిక్షించండి. కొద్ది రోజుల్లోనే భారతదేశంలో గోహత్యలన్నీ ఆగిపోయేసేసి గోవులు సురక్షితంగా ఉంటాయి. తద్వారా ధర్మం బాగుంటుంది, శాంతి స్థాపించబడుతుంది, అందరి ఆరోగ్యాలు బాగుంటాయి, అందరి మనసులు బాగుంటాయి. ఈ కలి సంబంధితమైన ఈ వివాదాలు, గొడవలు, మత గొడవలు మొత్తం అన్నీ ఆగిపోతాయి. అందరూ కలిసిమెలిసి ఉంటారు. హిందుత్వ ప్రభుత్వం అనేసి చెప్తున్న రామాతరం కూడా చేయకుండా వాడెవడో గోవును జంతువు అంటాడా? కాదు మా అమ్మ అంటే అమ్మ అన్నంత మాత్రాన్ని గోవు నిలబడదు. గట్టిగా చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోవాలంటే ఏ ప్రభుత్వానికి విరుద్ధంగా నేను మాట్లాడలేదు, ఏ ప్రభుత్వం సపోర్ట్గా కూడా నేను మాట్లాడలేదు. నేను ఎప్పుడు కూడా సమస్యల గురించే మాట్లాడతాను. అనుకూలంగా ఉంటే ఏది మాట్లాడినా సరే భజన చేయడము, మనకి వ్యతిరేకము లేదా మనది కాదు, మనకు నచ్చలేదు అనుకుంటే వాళ్ళు ఏదైనా మంచి చేసినా కూడా మరుగున పెట్టడము, చెడు చేస్తేనే గొంతెత్తి గొడవ చేయడము, ఇవన్నీ కూడా చాలా చాలా తప్పు. శాస్త్రము, ధర్మము, ఆ ధర్మము 2 మాత్రమే చెబుతుంది. ధర్మం అయితే దేన్నైనా, ఎవరినైనా, ఎక్కడైనా సరే దాన్ని మెచ్చుకోవాలి. ఆ ధర్మం మన ఇంట్లో వాడు చేసినా సరే అడగాలి. కాబట్టి గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, గట్టి చట్టాలు తీసుకురావాలి, గోవుల్ని భారతదేశంలో రక్షించుకోవాలి. 14 ఏళ్ళు దాటే కట్ చేస్తాము, లేకపోతే అంగవైకల్యంతో అనారోగ్యంతో ఉంటే కట్ చేస్తాము. ఇవన్నీ కూడా చాలా తప్పుడు మాటలు, పాపాన్ని పెంచే మాటలు. భూమి గోవుల్ని చంపుతూ ఉంటే ఆ భారాన్ని సహించలేదు. ఎప్పటికీ కూడా గోవుని చంపడానికి వీళ్ళదు. అంతే. అసలుకి ఎట్టి పరిస్థితులను గోవు మీద కత్తి పడకూడదు, అంతే. దానంతటి అదిగానే సహజ మరణం పొందాలి గోవు. ఆ పరిస్థితి కావాలి. భారతదేశంలో అలాంటి పరిస్థితులు ఉంటేనే భారతదేశం బాగుంటుంది. మన నాయకులను కొన్నాం, ఇంత తెలివిగా మాట్లాడుతున్నారు చూడండి. మా అమ్మ అని నోటితోటి తీయగా చెప్తే సరిపోదండి. ఆ తల్లిని రక్షించుకోవడానికి గట్టిగా చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి దయచేసి. గోమాత విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదు. అది ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఎవ్వరు చేసినా సరే, హిందువులు చేసినా, ముస్లింలు చేసినా, ఇప్పుడున్న గవర్నమెంట్ చేసిన తర్వాత ఇంకొక వచ్చే గవర్నమెంటో, పోయిన గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే గో విషయంలో మాత్రం ఖచ్చితంగా గొంతెత్తి మాట్లాడి తీరుతాము. గోవును జాతీయ జంతువుగా ప్రకటించి గట్టిగా చట్టాలు తీసుకొచ్చి గోమాతలను భారతదేశ పరిధిలో గట్టిగా రక్షించుకొని తీరాలి. గోవు పైన కత్తి ఎత్తడానికి కరలో కూడా వీల్లేని విధంగా ఈ దేశంలో చట్టాలు ఉండాలి. అది చేయలేనప్పుడు ఏ పార్టీ అయినా సరే హిందుత్వానికి సంబంధించిన పార్టీ అవ్వదు. ఏ పార్టీ కూడా సనాతన ధర్మాన్ని పాటించడం లేదని మేము భావిస్తామండి. గో విషయంలో మాత్రము రాజీ పడేదే లేదు. జై గోమాత, జై గోపాల, జై హింద్.